హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ అయితే అప్డేట్ వచ్చింది మనకి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న రీఎంట్రీ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చింది మనకి. ఇప్పుడు ఒక్కరు కాదు, ఇద్దరైతే హౌస్లోకి రీఎంట్రీ ఇస్తారు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు వచ్చేసి శ్రీజ, ఇంకొకరు వచ్చేసి బర్నీ గారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అయితే ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే, వీళ్ళ ఇద్దరిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి మిగిలిన హౌస్మేట్స్. సో అలానే వీళ్ళు హౌస్లో ఉండాలా వద్దా అనేది కూడా రీజన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరైతే చెప్తారంట వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఉండాలా వద్దా అనేది ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ కూడా పెట్టారంట. ఆ టాస్క్ వచ్చేసి కుస్తీ టాస్క్. ఇందులో 2 టీమ్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి శ్రీజ టీం అండ్ బర్నీ గారి టీం సెకండ్ది. శ్రీజ టీం నుంచి పవన్, గౌరవ్ అయితే వెళ్తారు. అండ్ ఇంకొకరు బర్నీ గారి టీం నుంచి బర్నీ గారు మరియు ఇమానియల్ అయితే వెళ్తారు. ఈ టాస్క్లో చాలా ఫిజికల్ అయ్యారంట నలుగురు కూడా. సో ఇంకా ఇమానియల్ తట్టుకోలేక బయటకు వచ్చేసాడంట. చాలా ఫిజికల్ అవుతుంది నేను ఆడను అని. ఇమానియల్ ప్లేస్లో వచ్చేసి రామ్ అయితే గేమ్ని కంటిన్యూ చేస్తాడు. రామ్ వచ్చిన తర్వాత కూడా ఫిజికల్ అవ్వడం మాత్రం ఆపలేదు ఎవరు కూడా. సో ఈ టాస్క్లో బర్నీ గారు అయితే చాలా ఇంజూరీ అయ్యిందంట. వెంటనే హాస్పిటల్ కూడా పంపించారంట తనని. తనైతే ప్రజెంట్ అదే నెక్స్ట్ డే వచ్చేసి హౌస్లో ఉన్నాడు, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిండు. తనకు అంతా బాగుండి డాక్టర్స్ మీరు గేమ్ ఆడొచ్చు అని చెప్తే మాత్రం తను ఖచ్చితంగా వస్తాడు. ఇంకా అలానే నిన్న నామినేషన్ ప్రాసెస్ ఎంతమందికి నచ్చింది? బయట నుంచి వచ్చి నామినేట్ చేశారు కదా, వీళ్ళల్లో ఎవరికి బాగా నచ్చింది? నాకైతే శ్రీజ మైండ్ గేమ్ ఆడింది అనిపించింది. తన కళ్యాణ్కి పాయింట్స్ చెప్పడం, అలానే తనుజకి తన నెగిటివ్స్ పాజిటివ్ చెప్పడం. అలానే మనీష్ కూడా చాలా బాగా చెప్పాడు కళ్యాణ్కి. కళ్యాణ్ తను నామినేట్ చేయలేదు అసలు. తనని ఇలా చేశారు కదా అమ్మాయిల పిచ్చోడు అనేసి, తను డిఫెండ్ చేసుకోలేదు. ఏదో రమ్య సారీ చెప్పిందని వదిలేశాడు. కానీ తనుజ మాత్రం చాలా మంచిగా చేసింది రమ్యను అలా చేయడం. తిను కూడా ఏదో ఒకటి నామినేషన్ ప్రాసెస్లో తీసుకొచ్చి నేను అలా కాదు అని డిఫెండ్ చేసుకోవాల్సింది, కానీ తను అలా చేసుకోలేదు. ఇప్పుడైతే మంచిగా ఆడతాడు అనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళందరూ బాగా చెప్పారు కదా నువ్వు మార్చుకోవాలి ఇవన్నీ అనేసి. తను అర్థం చేసుకొని గేమ్ మార్చుకుంటే మాత్రం తను కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి నాకు తెలిసి తనుజ, ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్కి చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. స్కోప్ కూడా ఉంది విన్నర్ అయ్యే ఛాన్స్. చూద్దాం, ఇప్పుడు ఇంకా 50 days ఉంది కదా. ఈ గౌరవ్ వీళ్ళంతా గేమ్ మంచిగా ఆడితే పీపుల్స్కి నచ్చుతారు. ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.